హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది ప్రాజెక్ట్ ఇన్పుట్ కావాలని కామెంట్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. XML ఫైల్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ అలర్ట్ మెషిన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కిందికి వెళ్తూ ఓపెన్ బై డిఫాల్ట్ అని ఉంటుంది. ఓకేనా? ఓపెన్ బై డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ సపోర్టర్ లింక్స్ అని ఉంటుంది. ఇది కొన్ని ఫోన్లలో ఆఫ్ ఉంటుంది. ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద యాడ్ లింక్ మీద క్లిక్ చేసి ఇవన్నీ రైట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. నా ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదో ఒక వీడియో ప్లే చేయండి. ప్లే చేశాక మీరు ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా ఓకేనా, ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ లింక్స్ అన్ని షో అవుతాయి. ఇక్కడ చూడండి, ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్, ఫోటో లింక్, సాంగ్ లింక్ అని ఉన్నాయి. ఇక్కడ అన్ని ఉంటాయి మీకు. ఓకేనా? ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోవాలి కాబట్టి ఫుల్ ప్రాజెక్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ పైన షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వాట్సాప్లో అయినా సరే, టెలిగ్రామ్లో అయినా సరే ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా? షేర్ చేశాక షేర్ చేసిన లింక్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అలర్ట్ మెషిన్ తీసుకెళ్తుంది. ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం వెయిట్ చేయండి, వస్తుంది. ఇక్కడ పైన నెక్స్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ టైమ్ లైన్ మీద క్లిక్ చేసి మీకు ప్రాజెక్ట్ ఇలా ఇన్పుట్ అవుతుంది. ఓకేనా? ఇలా ఇన్పుట్ గానో ఏం చేస్తారంటే, మనం ఇందాక ఓపెన్ బై డిఫాల్ట్ అని ఓపెన్ చేసుకున్నాం కదా, ఓపెన్ బై డిఫాల్ట్ ఓపెన్ చేసుకొని ఓపెన్ సపోర్టర్ లింక్స్ని ఆన్ చేసుకున్నాం కదా, ఇది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం వాట్సాప్లో షేర్ చేస్తాం కదా లింక్, ఆ షేర్ చేసిన లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు నాకు ఇన్పుట్ కావట్లేదు. చూడండి, ఆన్ చేసుకుంటే ఇన్పుట్ అయింది. ఆఫ్ చేసుకుంటే ఇన్పుట్ కావట్లేదు. మళ్ళీ చూడండి, ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళండి. షేర్ చేసిన లింక్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఇన్పుట్ అయిపోతుంది. నాకు ఆటోమేటిక్గా ఇన్పుట్ అయిపోతుంది. మీకు కూడా ఇన్పుట్ అవుతుంది, డెఫినెట్గా ఇన్పుట్ అవుతుంది. ఒకసారి ఆఫ్ చేసుకొని ట్రై చేయండి, ఒకసారి ఆన్ చేసుకొని ట్రై చేయండి. ఓకేనా? ఖచ్చితంగా ఇన్పుట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ ఉంది కదా, ప్రాజెక్ట్ లింక్ కిందనే XML ఫైల్ లింక్ ఉంటుంది. XML ఫైల్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ పైన డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేసుకోండి. ఓకేనా? జూమ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు చూడండి డౌన్లోడ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద టెంప్లెట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పైన అప్లోడ్ XML ఫైల్ అని ఉంటుంది అండ్ అప్లోడ్ కూడా ఉంటుంది. అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు మీకు ఇక్కడ చూపించకపోతే పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీసెంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇప్పుడే డౌన్లోడ్ చేసాం కాబట్టి ఇక్కడనే చూపిస్తుంది. ఓకేనా? న్యూ ప్రాజెక్ట్ 125 ఇదే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసింది. ఇది ఓపెన్ చేసుకోండి. ఒకసారి టచ్ చేయండి, ఓపెన్ ఆటోమేటిక్గా మీకు ఇన్పుట్ అయిపోతుంది. పైన నెక్స్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ టైమ్ లైన్ మీద క్లిక్ చేసి XML ఫైల్ కూడా ఇలా ఇన్పుట్ అయిపోతుంది. XML ఫైల్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీకు ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రాదు. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఫొటోస్ కోసం యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత XML ఫైల్ కిందనే ఫోటో లింక్ అండ్ సాంగ్ లింక్ ఉంటుంది. ఇప్పుడు ఫోటో లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫోటో కింద ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఫోటోలో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. అంతే, యాడ్ అయిపోతుంది. సేమ్ సాంగ్ కూడా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి మీరు ఇలా యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత పైన షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. జై హింద్.